నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు బనాయించి జైలుకు కూడా పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన అనంతసాగరం మండలంలో ఇసుకపల్లి గ్రామానికి సంబంధించి శంకరనగరం విలేజ్లో తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయభ్రాంతికి గురి చేస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఈ తప్పుడు కేసులకు సంబంధించి టీడీపీ వాళ్ళు ఎందుకు మీపైన దాడి చేశారు? అది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సార్ ఇది జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున విజయోత్సవ ర్యాలీ పేరుతో మా గ్రామంలో టీడీపీ నాయకులు మా బజార్లోకి వచ్చి మా ఇంటి మీదకి ఒక 10 మంది రౌడీలు నాయకులు, కొంతమంది పక్కన ఊర్లో కూడా టీడీపీ కార్యకర్తలందరినీ పిలుచుకొని వాళ్ళు మందు తాగి డిన్నర్లు చేసుకొని ఆ మందు తాగిన మైకంలో కర్రలు కొడవళ్ళు తీసుకొని మా ఇంటి మీదకి వచ్చి మా ఇంట్లో మా తమ్ముడు మా నాన్నగారు సాయంత్రం టైంలో పల్లెల్లో ఆరు బయట కూర్చొని మంచాల మీద కూర్చొని ఉంటే వాళ్ళ మంచం మీద నుంచి లాగి వాళ్ళని కర్రలతోటి కొడవళ్ళతోటి దాడి చేసి వాళ్ళని గాయపరిచారు. మేము భయంతో ఇంట్లోకి పరిగెత్తి డోర్లు వేసుకున్నాము. ఇల్లు గ్లాసులు, అద్దాలు, బైకులు, ఫర్నిచరు లోపలికి వచ్చి కూడా ఆడవాళ్ళని పిల్లల్ని గాయపరిచారు. ఆ టైంలో నేను మా హస్బెండ్ మిద్దె పైన ఉన్నాము. పైన పెంట్ హౌస్ ఉంటుంది మాకు, పైన మిద్దె పైన రూమ్లో ఉన్నాము. తర్వాత వచ్చేసి ఈ విధంగా గాయపరిచి కూడా మేము వాళ్ళ మీద అటాక్ చేసినట్లుగా సృష్టించి పోలీసు వారు కూడా ఏకపక్షంగా ఉండి మాకు ప్రొటెక్షన్ కావాలని మేము ఫోన్ చేసిన తర్వాత కూడా అరగంటకు మాకు రెస్పాండ్ అయ్యారు. మా డాడీకి మా తమ్ముడికి దెబ్బలు తగిలాయని మేము కాల్ చేస్తే 200 మంది మా ఇంటి చుట్టుముట్టారు. మేము ముందుగా హాస్పిటల్కి వెళ్ళడానికి మాకు వీలు లేకుండా పోయింది. పోలీసులు కూడా ఏకపక్షంగా ఉండి వాళ్ళ సైడే చేశారు. తర్వాత ఏంటంటే అక్కడున్న ఆధారాలు కూడా, అక్కడున్న కొడవళ్ళు అయితేనేమి, కర్రలు అయితేనేమి, వాళ్ళ ఫోన్లు అయితేనేమి అన్ని పోలీసులే వాళ్ళకి అందించారు. ఏంటి సార్ ఈ రకంగా అన్యాయం చేస్తున్నారు, మీరే మాకు ఈ రకంగా చేస్తున్నారు ఏంటి సార్ అని అడిగితే, మీకు ఎందుకమ్మా మీరు లోపలికి వెళ్ళండి అని మమ్మల్ని బెదిరించారు. 2 బెడ్లు నేను 2 పిల్లలు మాత్రమే లోపల ఉన్నాము. ఏం సార్ మా హస్బెండ్ని, మా మరిదిని, వీళ్ళని తీసుకెళ్తున్నారు ఏనని అడిగితే, ఊర్లో గొడవలు జరుగుతాయి ప్రొటెక్షన్ కోసం అని చెప్పి, శాంతి భద్రతల కోసం వీళ్ళు తీసుకెళ్తున్నాం అని అబద్ధాలు చెప్పి తీసుకెళ్లారు. మొత్తం 18 మంది పైన తప్పుడు కేసులు బనాయించి మీ పైన దాడి చేసి ఇంత దారుణాన్ని దిగుతారు. ఏ విధంగా చూడాలంటారు ఈరోజు అదే టీడీపీ ప్రభుత్వం వచ్చిన దానివల్ల ఈ రకంగా చేశారు. అదే ఆ 18 మందిని అసలు ఏ కారణం లేకుండా చదువుకున్న పిల్లల్ని, మైనర్స్ని కూడా 2 మైనర్స్ని, అలాగే మేజర్స్ని, ఆడవాళ్ళని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఈ కారణంగా ఎందుకు జైల్లో పెట్టడం జరిగిందంటే వాళ్ళే వచ్చి దాడి చేసి మేము మళ్ళీ తిరిగి వాళ్ళ మీద సెక్షన్ కేసులు పెడితే ఏకపక్షంగా అసలు వాళ్ళు మా కేసుని తీసుకోకుండా, ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని స్టేషన్ బెయిల్ రకంగా తీసుకొని వీళ్ళ మీద 307 అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టడం జరిగింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జైలు వద్దకు వచ్చి మాకు భరోసా ఇచ్చి, మీకు ఏం కాదు, ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని ఇంత అరాచకంగా చేశారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, రేపు మనం కూడా చూపిస్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు, మనం ఎవరైతే వైఎస్ఆర్సీపీకి పార్టీకి అండగా చేశారో ప్రతి ఒక్కరిని ప్రతి ఊర్లో ఇబ్బంది పెట్టడం జరిగింది. ఓన్లీ ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ అనే కాదు, ప్రతి మండలంలో నాయకులు కూడా, ఏ మండలంలో ఏ నాయకులకి జరిగినా కూడా ప్రతి మండలంలో నాయకులు అందరూ కలిసి వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎలా చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా పార్టీ కక్షగా కాకుండా పార్టీ అభిమానంతో ప్రతి ఒక్క నాయకులను కూడా మీరు గుర్తించి వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళని సేవ్ చేస్తారని చెప్పి దీనివల్ల నేను కోరుకుంటున్నాను. మీరు ఎట్లయితే అందరికీ భరోసా ఇస్తారో ప్రతి ఒక్కరికి కూడా అలాగే భరోసా ఇచ్చి మన పార్టీని నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. కలిసినారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఏమని భరోసా ఇచ్చారు? మీకు ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇంత దారుణమైన పరిస్థితులు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నాయంటే ఏ విధంగా చూడాలి? చెప్పారు ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్కి ఎలా అప్పుడైతే జరిగాయో అదే విధంగా వారు ఈరోజు టీడీపీకి వైఎస్ఆర్సీపీకి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ వార్ అనేది నా పార్టీ నాయకులు ఈరోజు టీడీపీ ఉండొచ్చు, రేపు పార్టీ మారచ్చు, ప్రతిరోజు ఒకే పార్టీ ఉంటుందని ఎవరికి గుర్తుండదు. సో ఈరోజు మీ పార్టీ వచ్చిందని ఎక్కువ చేయడం కాదు, మా పార్టీ వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం, ఈరోజు మీరు చూపిస్తారు దానికి అతీతంగా మేము కూడా చూపిస్తామని చెప్పి ఈ మీడియా పరంగా మేము హెచ్చరిస్తున్నాము. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు, కేసులు పెట్టి తప్పుడు కేసులతో లోపల పెడుతున్నారు. ఏం జరిగింది మీ ఊర్లో? తప్పుడు కేసులు పెట్టి మా పిల్లవాళ్ళిద్దరి రైస్ బండి భీమిస్తున్నారు. అక్కడ నుంచి వారంటీ ఒక అబ్బాయి రైస్ బండి అక్కడ పోయి రేవుల్లో భీమిస్తుంటే అక్కడ పోయి తీసుకొని వచ్చి దారుణంగా వాళ్ళు జైలు వేసి నిర్బంధం చేశారు సార్.
అనంతసాగర్ మండలంలో శంకరంపల్లి పంచాయతీపల్లి శంకర్ నగరం గ్రామానికి సంబంధించి ఇసుకపల్లి పంచాయతీలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఘటనకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి వీరంతా కూడా సమస్యలు తీసుకువెళ్లారు. ఇంట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఇళ్లలోకి జొరబడి వారిపైన భౌతిక దాడులు చేయటమే కాకుండా వారిపైన హత్యాయత్నం చేసి తిరిగి వారిపైన కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు కుట్ర కార్పణ్యాలకు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో తొలిసారిగా చూస్తున్నామని చెప్తున్నారు. 18 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించారు. వారందరికీ కూడా పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే సెంట్రల్ జైల్లో, నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనంతసాగరం మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు 18 మందిలో 16 మంది ఇప్పటి వరకు జైల్లో ఉన్నారు. మరో 2 మైనర్స్ కావడంతో ఇద్దరిని జువెనైల్ హోమ్కి తరలించారు. ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి కష్టపడినటువంటి నాయకులందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసాతో వీరిలో సరికొత్త నూతన ఉత్తేజం నెలకొంది. వీరందరికీ కూడా పార్టీ తరపున అండగా నిలుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.